హలో వ్యూవర్స్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం ఈరోజు ఇంకో వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏపీ హిస్టరీకి సంబంధించి, ఇంక్లూడ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి, ఇంక్లూడ్ మహారాష్ట్ర హిస్టరీకి సంబంధించి, ఇంక్లూడ్ కర్ణాటక హిస్టరీకి సంబంధించి. ఎందుకు ఈ 4 రాష్ట్రాలు చెప్పానంటే, ఈ 4 రాష్ట్రాల తొలి చరిత్రను ప్రారంభించిన వాళ్ళు శాతవాహనులు. అందువల్ల ఇలా నేను మీకు ఉపద్ఘాతంలో చెప్పడం జరిగింది. రైట్, మరి ఎలా చదువుతున్నారు? ప్రిపేర్ అవుతున్నారా? బాగా మంచిగా చదువుతున్నారా? చదవండి, ఏం కాదు. కష్టపడితే ఉద్యోగాలు వస్తాయి. కష్టపడినోడికి ఉద్యోగం రాకుండా పోయినట్టు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చరిత్రలో లేదు. నిజాయితీగా మీరు కష్టపడాలి. సరే, ఈ విషయాలు లాస్ట్లో నేను చెప్తానులేండి. ఈరోజు మనం శాతవాహనులకు సంబంధించి జైన మతం గురించి మాట్లాడుకుందాం. బౌద్ధ మతం గురించి మనం ప్రీవియస్లో 2-3 వీడియోలు చేశాం. శాతవాహనుల గురించి చెప్తా ఉన్నాం వరుస పరంపరగా. ఎందుకంటే ఎక్కువ మార్కులు స్కోర్ అయ్యేది శాతవాహనుల మీదే మనకి. ఇది గ్రూప్ 2లో తెలంగాణ అయినా ఏపీ అయినా, పర్టికులర్లీ హిస్టరీ సెక్షన్ కింద, పేపర్ 2 కింద. అందువల్ల శాతవాహనులకు సంబంధించిన జైనం ఎలా వచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది, ఈరోజు చక్కగా విశ్లేషించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు దక్షిణాదికి జైనం ఎలా వచ్చింది, బౌద్ధం ఎలా వచ్చిందో బౌద్ధంలో చెప్పాం, వైదికం ఎలా వచ్చిందో చెప్పలేదు, ఇంకా చెప్దాంలే. బట్ జైనం ఎలా వచ్చింది? జైనం ఉత్తర భారతదేశపు మతం కదా, బౌద్ధం ఉత్తర భారతదేశపు మతం కదా, వైదికం ఉత్తర భారతదేశపు మతం కదా. మరి సారు, ఈ 3 ఉత్తర భారతదేశపు మతాలని అంటే మన దక్షిణ భారతదేశపు మతం ఏది? మరి శైవం. శివుడు 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 దక్షిణ భారతదేశపు మతం శివుడు. అజరామరుడు, అమరుడు, ఆది భిక్షువు శివుడు దక్షిణ భారతదేశపు మతం. శివుడు అంటే నాకు చాలా ఇష్టం. శివుడు అంటే ఎందుకో ఫ్యూచర్లో చెప్పుకుందాంలేండి వీడియోస్లో. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే, అసలు శాతవాహనులు పాఠం మొదలవ్వక ముందే జైనం 2గా చీలిపోయింది. ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన దక్షిణ భారతదేశంలో లేదా ప్రాచీన భారతదేశంలో వాట్ అబౌట్ ద జైనం స్టేటస్ అని అడిగితే మనం అర్థం చేసుకోవాలంటే, జైనం దక్షిణ భారతదేశానికి రాకముందే, శాతవాహనుల రాజ్యం ప్రారంభం కాకముందే జైనం 2గా చీలిపోయింది జైనం. ఎప్పుడు చీలిపోయింది? ఉత్తరాన శాతవాహనులకి పూర్వం మౌర్య వంశంలో చంద్రగుప్త మౌర్యుడు ఉన్నప్పుడే జైన మతం 2గా చీలిపోయింది. ఆ రోజుల్లోనే అతను, మనందరికీ తెలుసు, ఇది చంద్రగుప్త మౌర్యుడు ఒక జైన పరిషత్ని నిర్వహించాడు. ఆ జైన పరిషత్లో జైన సన్యాసులు శ్వేతాంబరులుగా దిగంబరులుగా చీలిపోయారు. శ్వేతాంబరులు అని అంటే తెల్లటి ధవళ వస్త్రాలు ధరించే వాళ్ళు. దిగంబరులు అంటే వస్త్రాలు ధరించనటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు వస్త్రాలు ధరిస్తారు, పూజా పునస్కారాలు వచ్చినప్పుడు వస్త్రాలు త్యజిస్తారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే, చరాచర జగత్తులో, ఈ సృష్టిలో కనపడే ప్రతిదీ ఒక సమయానికి నశిస్తుంది. అది ప్రాణం ఉన్నదైనా నశిస్తుంది, ప్రాణం లేనిదైనా నశిస్తుంది. అందువల్ల ఈ పటోపాటాలు, లేకపోతే ఈ అలంకరణలు, లేకపోతే ఇవన్నీ వేస్ట్ అనేది వాళ్ళ ఉద్దేశం. అందువల్ల వాళ్ళు చీమకు కూడా హాని కలగకుండా బతికే వాళ్ళను దిగంబరులు అని అంటారు. తెల్లటి వస్త్రాలు ధరించే వాళ్ళను శ్వేతాంబరులు అంటారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే, క్రీస్తు పూర్వంలోనే జైనం ఇలా 2గా చీలిపోయింది. చంద్రగుప్త మౌర్యుడు తర్వాత వాళ్ళ అబ్బాయి బిందుసారుడు, ఆ తర్వాత వచ్చి అశోకుడు, సంప్రతి, దశరథుడు, ఇలా మౌర్యులలో చివరి చక్రవర్తుల వరకు ఉన్నారు. అయితే మౌర్యులలో చంద్రగుప్త మౌర్యుడి తర్వాత చాలా రోజులకి జైనాన్ని తీసుకుంది సంప్రతి అని ఆయన, అశోకుడి తర్వాత ముని మనవడు. సరే, అది వేరు ఇండియన్ స్టోరీ. అది దాన్ని కాసేపు పక్కన పెడితే, మనం చంద్రగుప్త మౌర్యుడికి జైనాన్ని ఇచ్చిన గురువు భద్రబాహుడు. గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐ రాస్తున్న పిల్లలు, చంద్రగుప్త మౌర్యుడికి జైనాన్ని ఇచ్చినటువంటి గురువు భద్రబాహుడు అని ఆయన దగ్గర ఈయన జైనాన్ని పుచ్చుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడి గురువు ఎవరు? కౌటిల్యుడు, బ్రాహ్మణుడు. ఆయన అనుకుంటే చంద్రగుప్త మౌర్యుడు వైదికం తీసుకుని ఉండేవాడు. మరి ఆయన అనుకుంటే చంద్రగుప్త మౌర్యుడు యజ్ఞాలు చేసి ఉండేవాడు. మరి ఆయన అనుకుంటే చంద్రగుప్త మౌర్యుడు బ్రాహ్మణులకి ధనధాన్యాలు
దానం చేసి ఉండేవాడు. మరి చంద్రగుప్త మౌర్యుడికి ఆయన గురువు కౌటిల్యుడు, రాజ్యస్థాపనలో బ్రాహ్మణుడైన కౌటిల్యుడు రాజ్యస్థాపనలో సహకరించాడు తప్ప మతం పర్సనల్ అబ్బా నీ ఇష్టం వచ్చింది తీసుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడిని. అందువల్ల చంద్రగుప్త మౌర్యుడు జైనాన్ని పుచ్చుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, భద్రబాహుడి దగ్గర. ఇక చంద్రగుప్త మౌర్యుడి చివరి దినాల్లో మౌర్య రాజ్యంలో గుజరాత్లో అటు రాజస్థాన్ వైపు కరువు కాటకాలు వచ్చాయట. వాటి నుంచి తను బయటపడడానికి ఏకంగా భద్రబాహుడిని తీసుకుని దక్షిణ భారతదేశానికి వచ్చేశాడు చంద్రగుప్త మౌర్యుడు. దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో శ్రావణ బెల్గోళ వద్ద చంద్రగుప్త మౌర్యుడు, అదే మైసూరు దగ్గర శ్రావణ బెల్గోళ వద్ద చంద్రగుప్త మౌర్యుడు చనిపోయాడు. భద్రబాహుడు తిరిగి మళ్ళీ నార్త్కి వెళ్ళిపోయాడు. అందువల్లనే ఇప్పటికి కూడా శ్రావణ బెల్గోళ వద్ద చంద్రగుప్త మౌర్య బసాది అనేది ఒకటి ఉన్నది. ఈరోజు కూడా శ్రావణ బెల్గోళ గోమటేశ్వరుడికి కొద్ది దూరంలో మీరు కనుక గమనిస్తే, ఎవరైనా చరిత్రకారుల్ని అక్కడికి వెళ్ళి అడిగితే. సరే, జైనం దక్షిణాదికి ఇలా వచ్చింది. చంద్రగుప్త మౌర్యుడి ద్వారా జైనం దక్షిణాదికి ఇలా వచ్చింది. మరి కర్ణాటకలోని శ్రావణ బెల్గోళకు వచ్చిన జైనాన్ని మన తెలుగు నాటికి ఎవరు తీసుకొచ్చారు? మన తెలంగాణ ఏపీలకి ఎవరు తీసుకొచ్చారు అని అంటే, మొట్టమొదటి శాతవాహనుల కాలంలో మనకు కనపడే మొట్టమొదటి జైన సన్యాసి శ్రవణకుడు కొండకుండాచార్య. ఈ పేరు చాలామంది నాకు తెలిసి లేటెస్ట్గా వింటున్నారేమో. ఇది చాలా ఇంపార్టెంట్. కొండకుండాచార్య జైనంలో దక్షిణ భారతదేశంలోనే మొదటి జైన సన్యాసి. జైనంలో దక్షిణ భారతదేశంలోనే మొదటి జైన సన్యాసి కొండకుండాచార్య. ఈయన అనంతపురం జిల్లా కొనగొండ్ల అనే గ్రామానికి చెందినవాడు. జైన సాహిత్యం ప్రకారం అనంతపురం జిల్లా కొనగొండ్ల అనే గ్రామానికి చెందినవాడు. ఇప్పటికీ అనంతపురం జిల్లాలో కొనగోళ్ళ అనే పేరిట అనంతపురం జిల్లాలో ఇప్పటికీ మనకి ఆ మండలం ఉంది, కొనగొండ్ల అనే మండలం. ఆ కొనగొండ్ల అనే మండలికి చెందిన ఆ కొండకుండాచార్య ఆ రోజులో కొనగొండ్లని కొనగొండ్ల ఈజ్ ఈక్వల్ టు కొనకొండాపురం. అక్కడున్న జైన సన్యాసి పేరు కొండకుండాచార్య. ఈ కొండకుండాచార్య కొనగొండాపురంలో ఉంటూ ఈయన శ్రావణ బెల్గోళ వెళ్ళి అక్కడి నుంచి జైనాన్ని పికప్ చేసుకొని మళ్ళీ తెలుగునాటికి వచ్చి అనంతపురం జిల్లా కొనగొండ్ల మండలంలో మొట్టమొదటిగా జైనాన్ని ప్రచారం చేశాడు. శాతవాహనుల కాలంలో మొట్టమొదటిగా జైనం ప్రచారం జరిగిన ప్లేసు ఫస్ట్ ప్లేస్ అనంతపురం జిల్లా కొనగొండ్ల. మర్చిపోకండి, చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ కొనగొండ్లలో ఈ రోజుకి మీరు చూసినట్టయితే, నేను చూశాను, ఆ ఊరు వెళ్ళాను, ఒక రీసెర్చ్ పని మీద నేను వెళ్ళాను ఒకప్పుడు. ఆ ఊరిలో ఎటు చూసినా చెట్ల దగ్గర, కాలువ గట్ల దగ్గర, దిబ్బల మీద, ఊరు పొలిమేరల్లో, కాలువల్లో, పారుతున్న కాలువల్లో, మట్టిలో, ఇసుకలో జైనానికి చెందిన ఎన్నో విగ్రహాలు ఈ ఊళ్ళో త్రవ్వకాల్లో దొరికాయి. ఇప్పటికీ ఊళ్ళో చాలా విగ్రహాలు ఉంటాయి, ఆ ఊళ్ళో ఉన్నాయి. ఎందుకు ఉంటాయి అని నేనంటే, ప్రధానంగా అది జైన సెంటర్ కాబట్టి. కొనకొండాపురంలో కొండకుండాచార్య మొట్టమొదటి జైన సెంటర్ని ఏర్పాటు చేశాడు. రైట్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొండకుండాచార్య ఏ జైనాన్ని ప్రచారం చేశాడు అని అడిగితే, రెండు జైన శాఖలు ఉన్నాయి శాతవాహనుల పీరియడ్కి. అవి ఎప్పటికీ ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నాయి. అవి శ్వేతాంబరం, దిగంబరం, మీ అందరికి తెలిసిందే. ఇందులో దిగంబర జైనాన్ని కొండకుండాచార్య దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. దిగంబర జైనాన్ని ప్రచారం చేశాడు అంటే సృష్టిలో కంటికి కనబడే దాంట్లో ప్రాణం ఉంటుంది అని చెప్పేది దిగంబర జైనం. ఈ జైనాన్ని ప్రచారం చేశారు కొండకుండాచార్య. అలానే సెకండ్ ప్లేసు మనకి తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి సమీపాన కొల్లిపాక అనేది రెండవ జైన క్షేత్రం. బాగా గుర్తుపెట్టుకోవాలి, కొల్లిపాక. ఇదే కొలను పాకగా నేడు పిలువబడుతుంది. దిగంబర వర్ధమాన మహావీరుడి పద్మాసనంలో కూర్చుని ఉన్నటువంటి, అదే బాసిబట్లో కూర్చుని ఉన్నటువంటి విగ్రహం ఇప్పటికీ పెద్దది మనకి కొల్లిపాకలో లేదా కొలనుపాకలో కనపడుతుంది. అప్పటి పాత విగ్రహం ఇప్పటికీ ఉన్నది మనం గమనిస్తే. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు బౌద్ధం వీడియోలో చెప్పాను. ఏం చెప్పినానంటే, జైనం శాతవాహనుల పీరియడ్లో దుమ్ము లెక్సింది తెలంగాణలో, బౌద్ధం దుమ్ము లెక్సింది ఆంధ్రాలో.
కాబట్టి ఇప్పుడు కొన్ని మనం తెలంగాణలోని ప్లేసులు ఉదహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ చరిత్ర కింద కూడా శాతవాహనులు ఉంది కాబట్టి. రైట్, చరిత్రకి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఉండదు కదా, అందువల్ల. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ చిన్ను, కొండకుండాచార్య నుంచి జైనం వచ్చింది. ఓకే, ఇది తెలుగు నాటికి వచ్చింది, శాతవాహనుల పీరియడ్కి వచ్చింది. కొండకుండాచార్య ఈ దక్షిణ భారతదేశంలో శాతవాహనుల పీరియడ్లో విపరీతంగా జైనాన్ని ప్రచారం చేశాడు. విపరీతంగా ఈయన జైన ప్రచారం ఎక్కడి దాకా వెళ్ళిందంటే తమిళనాడులో కూడా ఇతని జైనం వెళ్ళింది. తమిళనాడులో ప్రాచీన తమిళ లాంగ్వేజ్లో ఒక జైన కావ్యం ఉంది. దాని పేరు మీ అందరికీ తెలుసు, తిరుక్కురల్. ఈ రోజుకి కురల్ అని అంటారు. ఈ తిరుక్కురల్ అనే జైన నీతి కావ్యం తమిళంలో రాయబడింది. దీనిని రాసిన ఆయన, చెప్పిన ఆయన తిరువళ్ళూర్ అనే ఆయన, లేదా తిరువళ్ళువార్ అనే ఆయన. ఈయనని తమిళ జాతీయ కవి అంటారు. ఈయన ఒక జైన కవి, జాతీయ కవి ఓకే, జైన కవి. ఈయన రాసింది తిరుక్కురల్, జైన నీతి కావ్యం. ఈ తిరుక్కురల్ రాసిన తిరువళ్ళువారే కొండకుండాచార్య అయి ఉంటారు. ఈయన తమిళనాడు వెళ్ళి అలా తమిళనాడు ప్రజలు ఈయన తమిళంలో అలా పిలుచుంటారు అనేది కూడా ఒక నానుడిగా చరిత్రలో మనకి సాగుతుంది. ఆ పుస్తకంలో ఏం రాశారంటే కొండకుండాచార్య లేదా తిరువళ్ళువార్ దంతధావనం చేయడానికి వేప పుల్ల ఎంత అవసరమో మనోశుద్ధికి ఈ జైన నీతి కావ్యం తిరుక్కురల్ అంత ముఖ్యం అని అందులో రాశారు. ఈ పుస్తకం తొలి పేజీలో కూడా అబద్ధం ఆడడం కన్నా మరణం మేలు అని ఆ పుస్తకం తొలి వాక్యంలో రాసి ఉంది. కొండకుండాచార్య తిరువళ్ళువారుగా పిలువబడ్డాడని ఒక నానుడి. ఇంకో పాయింట్ ఏంటంటే కొండకుండాచార్యుల వారిని దక్షిణాది వర్ధమాన మహావీరుడు అని అంటారు. జైన మతాన్ని ఇండియాలో స్థాపించింది వర్ధమాన మహావీర, మనందరికి తెలిసిందే. దక్షిణాది వర్ధమానుడు ఎవరు అని అంటే కొండకుండాచార్య అని మీరు ఆన్సర్ చేయాలి. సౌత్ ఇండియా మొత్తానికి జైనానికి బేస్ 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 వేసిన ఆయన కొండకుండాచార్య. రైట్, దక్షిణాదికి సంబంధించి కొండకుండాచార్య, ఆయనని దక్షిణాది వర్ధమాన మహావీరుడు అంటారు. ఈ పాయింట్ కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఈ కొండకుండాచార్య ఎవరికి సమకాలికుడు అని అంటే శాతవాహన రాజుల్లో శ్రీముఖుడికి సమకాలికుడు, గుర్తుపెట్టుకోవాలి. శ్రీముఖుడికి సమకాలికుడు ఈ కొండకుండాచార్య. శాతవాహనులలో శ్రీముఖుడి కాలంలో శాతవాహనులు జైనాన్ని అవలంబించారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్లే శాతవాహనులు తొలుత జైన మతస్థులు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనకి ఏపీ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీలో కానీ తొలుత జైన మతస్థులు అని అడిగితే శాతవాహనులు తొలుత జైన మతస్థులు, వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు, కాకతీయులు తొలుత జైన మతస్థులు. ఒకసారి ఎగ్జామ్లో, మొన్న తెలంగాణలో జరిగిన ఎగ్జామ్లో కాకతీయులు తొలుత ఏ మతస్థులు అన్నాడు, జైన మతస్థులు. ఎందుకు అయ్యారో చెప్తా. కాకతీయులు చెప్పేటప్పుడు వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు ఎందుకు అయ్యారో చెప్తా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు అయ్యారు తొలుత జైన మతస్థులు శాతవాహనులు? ఒకటి, కొండకుండాచార్య ఆ టైంలో ఉండడం వల్ల, శ్రీముఖుడి టైంలో ఉండడం వల్ల ఒకటి. రెండోది, సేమ్ పీరియడ్లో ఉత్తరాన అశోకుడి మునిమనవడు సంప్రతి జైనాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన జైన మిషన్ని దక్షిణ భారతదేశానికి పంపాడు. శ్రీముఖుడి కాలంలో దక్షిణ భారతదేశానికి జైన మిషన్ వచ్చింది. శ్రీముఖుడు ఇంట్రెస్ట్ రీత్యా, కొండకుండాచార్య ప్రభావంతో, సంప్రతి కూడా జైన ప్రచారంతో శాతవాహనులు తొలుత జైన మతస్థులు అయ్యారు. ఎందుకు అయ్యారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ 3 పాయింట్లు కాన్సెప్ట్. ఒకటి, సంప్రతి ప్రభావం వల్ల వీళ్ళు జైన మతస్థులు అయ్యారు. మౌర్య చక్రవర్తి సంప్రతి జైన మతస్థుడు. సేమ్ పీరియడ్లో శ్రీముఖుడు మన దగ్గర ఉన్నప్పుడు ఉత్తరాన సంప్రతి ఉన్నాడు, అశోకుడి మునిమానవుడు, తను జైన మతస్థుడు. జైన మిషన్ని శ్రీముఖుడికి పంపాడు. రెండోది, ఆల్రెడీ కొండకుండాచార్య సేమ్ టైంలో ఉన్నారు, అందువల్ల ఆయన ప్రభావంతో. శ్రీముఖుడు ఇష్టరీత్యా జైనం గనక ఈ 3 అంశాలు శాతవాహనులు తొలుత జైన మతస్థులు అనడానికి మనకి కీలకమైనటువంటి ఆధారంగా ఉన్నాయి. రైట్. మరి కొండకుండాచార్య ఫుల్ స్వేచ్ఛ ఇచ్చాడు శ్రీముఖుడు. నీ ఇష్టం అబ్బా, నువ్వు ఎక్కడైనా జైనాన్ని ప్రచారం చేసుకో, ఆంధ్రదేశం, తెలంగాణ, కర్ణాటక, బళ్ళారి ఏ ఏరియాలోనైనా సరే నువ్వు జైనాన్ని ప్రచారం చేసుకో, విస్తృతంగా జైన మతాన్ని ప్రచారం చేసుకో అబ్బా అని చెప్పాడు. అందువల్ల
ఈ విస్తృతమైనటువంటి జైనాన్ని మతం ప్రచారం చేసుకోబోయే ముందు కొండకుండాచార్య తొలి దశగా ఆదిగా ఆ రోజుల్లో విజయవాడలో కొండకుండాచార్య ఒక జైన పరిషత్ని నిర్వహించాడు. శాతవాహనుల పీరియడ్లో శ్రీముఖుడి కాలంలో. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరూ లైవ్లో ఉన్నారు. ఆ రోజు కొండకుండాచార్య శ్రీముఖుడు లైవ్లో ఉన్నారు. వాళ్ళిద్దరికి పరిచయం ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓ మాట చెప్పాలంటే బహుశా శ్రీముఖుడు జైనాన్ని తీసుకోవడానికి కారణం కొండకుండాచార్య అయి ఉండవచ్చు. అయితే మొత్తం విజయవాడలో ఆ మీటింగ్కి జైన పరిషత్కి కావలసినటువంటి సమాచారం, కావలసినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ శ్రీముఖుడు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీముఖుడు ఎవరికి? కొండకుండాచార్యకి. ఆ శ్రీముఖుడు కాలంలో కొండకుండాచార్య విజయవాడలో. ఆ రోజుల్లో మీకు ఒక కీ పాయింట్ ఏంటంటే విజయవాడని వేతాటిపురం అని పిలిచేవాళ్ళు. విజయవాడని వేతాటిపురం అని పిలిచేవాళ్ళు. జైన పరిభాషలో వేతాటిపురం అనగా అంటారు, విజయవాడ అని పెట్టండి. ఈ విజయవాడలో జైన పరిషత్ జరిగింది. కొండకుండాచార్య అధ్యక్షుడు శ్రీముఖుడి కాలంలో. ఇది ఇక్కడ విజయవాడలో వేతాటిపురంలో, వేతాటి విఈటిఏటిఐ వేతాటిపురంలో ఇక్కడ జరిగిన జైన పరిషత్లో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాకృత భాషలో ఒక జైన గ్రంథం రాయడం జరిగింది కొండకుండాచార్య. దాని పేరే సమయసారం. గుర్తుపెట్టుకోవాలి. సమయసారం అనే జైన గ్రంథాన్ని ప్రాకృత భాషలో రాసింది ఎవరు అని అంటే కొండకుండాచార్య అని గుర్తుపెట్టుకోండి. రైట్. ప్రాకృత భాషలో ఎందుకు రాయాలి? జైన అధికార భాష అర్ధమాగధి, బౌద్ధ అధికార భాష పాళి. ప్రాకృతంలో ఎందుకు రాయాలి? అర్ధమాగధి భాషలో రాయొచ్చు కదా. అర్ధమాగధి భాషలో కొండకుండాచార్య సమయసారం అనే గ్రంథం రాయొచ్చుగా, అర్ధమాగధి భాషలో రాయొచ్చుగా. మరి ఎందుకు ప్రాకృతంలో రాశారు? ఆ రోజుల్లో ఇండియాలో శాతవాహనుల్లో అధికార భాష ప్రాకృతం, నాట్ సాంస్క్రిట్. అందువల్ల జనబాహుళ్యం, జనసామాన్యం అందరూ కూడా ప్రాకృత భాష ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళందరికీ ఈజీగా ఎక్కాలంటే, జైనం ఈజీగా అర్థం కావాలంటే సామాన్య జన పరిభాషలో రాయాలి. కాబట్టి ప్రాకృత భాషలోనే కొండకుండాచార్య సమయసారం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ సమయసారం అనే గ్రంథం ఒక మాట చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో కూడా చాలా ఫేమస్ వహించింది సమయసారం. ఉత్తర భారతదేశంలో వర్ధమాన మహావీరుడు కానీ పార్శ్వనాథుడు కానీ వీళ్ళు జైనాన్ని అభివృద్ధి చేశారు, జైన సూత్రాలు చెప్పారు. అయితే ఆ సూత్రాలకి దక్షిణాది నుంచి ఒకే ఒక బుక్ యాడ్ అయింది ఉత్తరానికి వెళ్ళి. ఆ ఒకే ఒక బుక్ సమయసారం. ఇందులో ఏం రాశారంటే శాద్వాదం అనే థియరీని కొండకుండాచార్య రాయడం జరిగింది. శాద్వాదం చాదస్తం కాదు, శాద్వాదం అనేది అంటే జైన మతంలో ఒక అతీతమైన ఫిలసాఫికల్ ఐడియాలజీని ఏమంటారు అని అంటే శాద్వాదం అని అంటారు. ఈ శాద్వాదం అనే జైన థియరీని ప్రవేశపెట్టాడు కొండకుండాచార్య. శాద్వాదం అంటే మీకు ఇందాక నేను చెప్పాను, ఈ చరాచర జగత్తులో, ఈ సృష్టిలో కంటికి కనబడే ప్రతి దాంట్లో ప్రాణం ఉంది అని చెప్పేది శాద్వాదం. కాబట్టి ఈ శాద్వాదం సమయసారం అనే గ్రంథంలో ఉంది. ఈ శాద్వాదం అనే థియరీ ఉత్తర భారతదేశంలో ఈ రోజుకి పాటిస్తున్నారు. దానికి మూలం మన విజయవాడ, మన కొండకుండాచార్య అంటే నిజంగా మనం గర్వంగా, సంతోషంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జైన మతానికి చెందినటువంటి కేంద్రాల విషయానికి కనుక వస్తే, ఫస్ట్ కేంద్రం కొనగొండ్ల, అనంతపురం జిల్లా. రెండవది కొల్లిపాక లేదా కొలనుపాక, భువనగిరి. కొల్లిపాక లేదా కొలనుపాక, భువనగిరి రెండోది. మూడోది ఫేమస్ జైన క్షేత్రం కర్నూల్ని కందనవోలు అని పిలిచేవాడు కర్నూల్ని. ఈ కందనవోలు ప్రాచీన జైన క్షేత్రం. బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్నూలు కూడా ఒక జైన క్షేత్రం. ఇక్కడ ఇద్దరు జైన సన్యాసులు జైనాన్ని ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు కర్నూలులో, కందనవోలులో. ఆ ఇద్దరు జైన సన్యాసుల్లో ఒక ఆయన పేరు లుక్క మంత్రీశ్వరుడు, మరొక ఆయన పేరు ధర్మభూషణి భట్టారకుడు. ఒక ఆయన లుక్క మంత్రీశ్వరుడు, మరొక ఆయన ధర్మభూషణ భట్టారకుడు. వీళ్ళిద్దరూ కర్నూలులో, కందనవోలులో జైనాన్ని ప్రచారం చేశారు ప్రాచీన శాతవాహనుల పీరియడ్లో. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో కొనగొండ్ల, ఇంకోటి వచ్చేమో కొల్లిపాక, ఇంకోటి వచ్చేమో కందనవోలు, మరొకటి వచ్చేమో ఈస్ట్లోనే వెస్ట్లోనే ఉంది తాటిపాకలో జైన తీర్థంకరుడికి చెందిన ఒక భారీ కాయం చెక్కారు. తాటిపాకలో జైనానికి చెందినటువంటి సెంటర్ తాటిపాక. గుర్తుపెట్టుకోవాలి. జైనానికి చెందిన ఒక భారీ కాయం విగ్రహం ఎక్కడ చెక్కారు అంటే తాటిపాకలో చెక్కబడింది.
ఇప్పటికీ ఉంది, మీరు గమనించవచ్చు. అలానే తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి కూడా శాతవాహనుల పీరియడ్లో ఒక ఫేమస్ జైన క్షేత్రం. ఇక్కడ భానుకీర్తి అనే జైన సన్యాసి జైనాన్ని ప్రచారం చేశాడు. భానుకీర్తి అనే జైన సన్యాసి జైనాన్ని ప్రచారం చేశాడు. అదే కర్నూలులో కందనవల్లో లుక్క మంత్రీశ్వరుడు. అలానే ఇంకొక ఆయన పేరు ఏది కర్నూలులో ధర్మభూషణి భట్టారకుడు. వీళ్ళిద్దరూ జైనాన్ని ప్రచారం చేశారు కర్నూలులో. భానుకీర్తి అని ఆయన తాడిపత్రిలో జైనాన్ని ప్రచారం చేశాడు. తాటిపాక ఫేమస్ ప్రాచీన జైన క్షేత్రం. అలానే ఇవి కాక మునుగోడు, పల్నాడులో గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఉంది మునుగోడు. ఆ మునుగోడు కూడా ప్రాచీన జైన క్షేత్రం. అలానే తెలంగాణలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకి ఒక ప్రాచీనమైనటువంటి ఫేమస్ ఒక జైన ఈ తీర్థాంకరుల విగ్రహాలు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నాయి. ఎక్కడంటే మనకి మెదక్ జిల్లాలో చాలా ఫేమస్ దేవుళ్ళపాడు అని చెప్పి ఆ ఊళ్ళో కూడా ప్రాచీనమైనటువంటి జైన క్షేత్రాలు జైనానికి చెందినటువంటివి ఉన్నాయి. అలానే మీకు ఇంకో గొప్ప విషయం, నిజామాబాద్ జిల్లా బోధన్లో అసలు బాహుబలి విగ్రహాన్ని మొట్టమొదటిగా బోధన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో 3 చోట్ల బాహుబలి జైన విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయి. ఏపీలో తాటిపాకలో ఉంది. తాటిపాక భారీకాయుడు విగ్రహం అని మీకు నేను చెప్పా. ఇదిగా తెలంగాణలో 3 చోట్ల ఉన్నాయి బాహుబలి విగ్రహాలు. ఒకటి బోధన్ నిజామాబాద్ జిల్లా, మరొకటి నేను ఇప్పుడు చెప్పాను మీకు ఏది దేవుళ్ళపాడు అని చెప్పి మన మెదక్ జిల్లాలో. ఆ తర్వాత ఇంకొకటి కోల్చారం అని ఉంది. దానిని జైన పరిభాషలో కొలిచెలమ అని పిలిచేవాళ్ళు మెదక్ దగ్గర. ఇది మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మెదక్ వెళ్ళే రూట్లో నర్సాపూర్ నుంచి వెళ్ళేటప్పుడు కొలిచెలమ కోల్చారం అనే ఊరు వస్తుంది. ఆ ఊరిలో అతిపెద్ద బాహుబలి జైన విగ్రహం ఉంది. ఇది తెలంగాణ వైపు. ఆంధ్ర వైపు అయితే తాటిపాకలో చాలా ఫేమస్ జైన విగ్రహం ఉంది. అలా మునుగోడు సత్తెనపల్లి దగ్గర, దానవులపాడు కడప జిల్లా జమలమడుగు దానవులపాడు. ఆ దానవులపాడు కూడా ఒక జైన క్షేత్రం. ఇక్కడ కూడా జైన శ్రమణకులు నివసించారని మన పుస్తకాల్లో ఉంది. అలానే మనకి అనంతపురం జిల్లా పాత శివారం, ఇవన్నీ శాతవాహనుల కాలంలో జైన సెంటర్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అనంతపురం జిల్లాలో పాత శివారం అనే గ్రామంలో, అనంతపురం జిల్లాలో పాత శివారం అనే గ్రామంలో ఒక మహిళా జైన సన్యాసిరాలు ఆ రోజు ఉండేదట. బాగా 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 గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాత శివారం అనంతపురం జిల్లాలో ఒక మహిళా జైన భిక్షుని నివసించేది. ఆ అమ్మ పేరు అళపదేవ శ్రావకి. అళపదేవ శ్రావకి అళపదేవ శ్రావకి అనంతపురం జిల్లా పాత శివారంలో ఒక జైన సన్యాసిని జైనాన్ని ప్రచారం చేస్తూ ఉండేది. కాబట్టి ఒకటి మనకు అనంతపురం జిల్లా కొండకుండాచార్యుల యొక్క స్వస్థలమైనటువంటి అదొక ఊరు. ఏ ఊరు? కొండకుండాచార్య యొక్క స్వస్థలం ఉన్నటువంటి ఊరు ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది, కొనగొండ్ల. ఆ తర్వాత భువనగిరి, నల్గొండ జిల్లా భువనగిరి, మునుగోడు, తాటిపాక, తాడిపత్రి, ఆ తర్వాత దేవుళ్ళపాడు, ఆ తర్వాత వచ్చి మనకి బోధన్, ఆ తర్వాత వచ్చి మనకి ఇందాక చెప్పిన పాత శివారం. ఇవి కాక జైనంలో ఇంకా కనుక మనం చూస్తే పెనుగొండ, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర పెనుగొండ, బెజవాడ, పాత శివారం, దానవులపాడు, తాడిపత్రి, కొనగొండ్ల. అలానే మనకి పల్నాడులో నరుకుళ్ళపాడు అనే ఊరు ఉంది పల్నాడులో. ఆ నరుకుళ్ళపాడులో కూడా జైనం విస్తృతంగా ప్రచారం జరిగింది శాతవాహనుల పీరియడ్లో. ఇవి కాక మనకి కొండకుండాచార్య ప్రధానంగా శాతవాహనుల పీరియడ్లో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక అద్భుతమైన పీఠాన్ని. ఆ పీఠాలను సరస్వతి గచ్చలు అంటారు. గచ్చ అంటే గచ్చుపరిచి ఉన్న దాని మీద జైనం ప్రచారం జరిగింది అలాంటి నిర్మాణాల్లో కూర్చొని. అందువల్ల సరస్వతి గచ్చలు అని అంటారు. జైనానికి చెందిన విద్యాపీఠాలను లేదా ఆ మహానుభావుల పీఠాలను. మనకి కొండకుండాచార్య హెడ్ క్వార్టర్ ఎక్కడుండింది శాతవాహనుల పీరియడ్లో అని అంటే పొట్ల చెరువులో ఉండేది. పొట్ల చెరువు చాలా ఫేమస్ జైనానికి శాతవాహనుల పీరియడ్లో. ఆ పొట్ల చెరువే నేడు హైదరాబాద్ శివారులో ఉన్న పటాన్ చెరువు, గుర్తుపెట్టుకోవాలి. ఈ పొట్ల చెరువులో కొండకుండాచార్యకు చెందిన సరస్వతి గచ్చ అనే ఒక జైన అద్భుతమైన పెద్ద పీఠం ఉండేది. ఇక్కడ కూర్చొని ఆయన ఓవరాల్ తెలుగునాట జైనాన్ని ప్రచారం చేసుకుంటూ ఉండేవారు కొండకుండాచార్యుల వారు. కొండకుండాచార్యుల వారికి 4 శిష్యులు ఉన్నారు. మళ్ళీ మనం కొండకుండాచార్య దగ్గరికి వచ్చిన 4 శిష్యులు ఉన్నారు. శ్రీముఖుడి పీరియడ్లోనే ఈ స్టోరీ అంతా జరిగింది. ఈ 4 శిష్యుల్లో ఒక ఆయన పేరు సింహానంది, మరొక ఆయన పేరు సామంతభద్ర, మరొక ఆయన పేరు బాలకపించ, మరొక ఆయన పేరు కొందకొద్ది.
ఇదేం పేరు అని మీరు అనుకున్నారు. ఎస్, కొంద కొద్ది, బాలక పించ, సామంతభద్ర, సింహానంది ఈ 4 కొండ కుండాచారి యొక్క ప్రియమైన శిష్యులు. వీళ్లలో సింహానంది కడప జిల్లా పేరూరు కేంద్రంగా, కడప జిల్లా పేరూరు, మెదక్ పక్కన పేరూరు కాదు, కడప జిల్లా పేరూరు దగ్గర జైనాన్ని ప్రచారం చేశాడు కొండ కుండాచార్య శిష్యుడు సింహానంది. అలానే మిగతా 3 కొండ కుండాచార్యకి శిష్యులుగా జైన మతాన్ని ప్రచారం చేసేవాడు. అలానే మనకు తెలంగాణలో జోగిపేట అనే ప్లేస్ కూడా జైన సన్యాసులు ఒకప్పుడు ఫేమస్ అయినటువంటి ప్లేసులు. ఇంకా మనకి ఆ తర్వాతి కాలాలలో కాకతీయుల పీరియడ్లో, వేంగిచాడుల పీరియడ్లో తెలంగాణలో, ఆంధ్రాలో అనేక జైన సెంటర్స్ ఏర్పడ్డాయి. అయితే ప్రాచీన జైన సెంటర్స్ మాత్రం కొనగొండ్ల, కొల్లిపాక లేదా కొలనుపాక, భువనగిరి, థర్డ్ వన్ కందనవులు అండ్ విజయవాడ అండ్ దానవులపాడు అండ్ మునుగోడు అండ్ తాటిపాక అండ్ తాడిపత్రి. వీటిలో జైనం నడిచింది శాతవాహనుల పీరియడ్. కాబట్టి ఆ తర్వాత కాలాల్లో ఇంకా బాగా జైనం అభివృద్ధి చెందింది. అది మనం వేరే లెసన్ల కాలాల్లో జైనం ఏంటి అనేది అక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ రీత్యా పరీక్ష ఏమైనా వాయిదా పడిద్దా, మే 5న ఉన్నటువంటి గ్రూప్ 2 ఏమైనా వాయిదా పడిద్దా అని పిల్లల్లో చాలా సందేహాలు ఉన్నాయి. చాలామంది కామెంట్స్ పెట్టారు, ఫోన్లు చేశారు. కానీ నాకు తెలిసిన మేరకు మీరు మే 5వ తారీఖే ఎగ్జామ్ అని ప్రిపేర్ అవ్వండి. మీకు ఇచ్చిన డేట్లకే అని ప్రిపేర్ అవ్వండి. వాయిదా పడితే అది అదనంగా బోనస్గా తీసుకుందాం. రెండోది ఏంటంటే వాయిదా పడిన మరుక్షణం మీడియా ఉంది, మీకు తెలిసిపోద్ది. నేను కూడా నా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మీరైతే అదే డేట్ ఉందని చదివేసుకుంటే ఒకవేళ వాయిదా పడితే, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాయిదా పడితే అది మీరు అదనపు బోనస్గా ఆ టయాన్ని మీరు ఎక్కడెక్కడైతే అరే మనం బాగా ప్రిపేర్ అయినప్పుడు ఏమైందంటే లాస్ట్కి ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు 2 రోజుల ముందు అరే ఈ టాపిక్ కూడా చూసుకుని ఉంటే బాగుంటుంది, అరే ఈ టాపిక్ కూడా చూసుకుని ఉంటే బాగుంటుంది, అరే ఈ టాపిక్ కూడా చూసుకుని ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది. అలా అనుకున్న టాపిక్స్ అన్నీ ఎగ్జామ్ వాయిదా పడితే అదనపు బోనస్ కింద దానికి మీరు ప్రిపేర్ అయ్యి పరీక్ష ఇంకా బాగా రాయొచ్చు. మీరే కంగారు పడకండి. వాయిదా పడదానే మీరు ప్రిపేర్ అవ్వండి. పడితే అది మనకు అదనపు సమయం బోనస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గ్రీన్ పెన్ను, నా దగ్గర ఉంది గ్రీన్ పెన్ను. నేను ఆల్రెడీ గెజిటెడ్ ఆఫీసర్ని, నేను ఆల్రెడీ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ని. మీరు కూడా ఇదిగో ఈ గ్రీన్ పెన్ను మీ దగ్గర ఉండాలి. ఈ గ్రీన్ పెన్ను ఉండాలి అంటే కొనుక్కుని జేబులో పెట్టుకోవడం కాదు, గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ అంటే గెజిటెడ్ హోదా ఇవ్వాలి. ఇస్తే గ్రీన్ పెన్ ఉంటుంది. మీరు పెట్టే సంతకానికి, మీరు మాట్లాడే మాటకి విలువ, గౌరవం ఉంటాయి. ఈ గ్రీన్ పెన్ ఉండాలి మీ లైఫ్లో. ఇదిగో గ్రీన్ పెన్ చూసారా, ఉండి తీరాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మనం ఇంకొక శాతవాహనుల మీదే ఇంకో టాపిక్లో పెట్టుకుందాం. ఇది జాగ్రత్తగా మీరు చదవండి. చిన్నలు తమ్ముళ్ళు బయట తిరగండి, ఎండ బాగా ఉంది, మస్తు చదవండిరా. మీరు చదవాల్సింది అదే కదరా ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ.